न गुरोरधिकं तत्त्वं न गुरोरधिकं तपः न गुरोरधिकं सत्यं पुनఃसत्यं पुनःसत्यं అని గురు పౌర్ణమి నాడు అన్ని సాంప్రదాయాలలో ముఖ్యంగా భారతీయ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఔన్నత్యం గురువుకి విశిష్ట స్థానాన్ని ఇవ్వడమే. ప్రపంచంలో ఎన్నో సాంప్రదాయాలు ఉన్నప్పటికీ కూడా ఆ సాంప్రదాయాలన్నింటికీ కూడా భారతదేశం ప్రతిపాదించినటువంటి ఈ గురుతత్వమే ఫలమానికమై ఉన్నదన్నమాట. మనిషి తనకు తెలిసిన విధంగా అనేక రకాలైనటువంటి సాధనలు చేస్తాడు. భగవంతుడిని తెలుసుకోవాలనో, ఉన్న దుఃఖాలు పోవాలనో, లేని కష్టాలు రావాలనో, వాటి వెనకాల అనేక రకాల కారణాలు ఉంటాయి. అయితే సరి అయినటువంటి మార్గదర్శకత్వం లేకుండా చేసేటటువంటి ఏ ప్రయత్నమైనా కూడా వికల్పాలతో కూడుకుని ఉంటుంది. అందువల్ల ఏది తలపెట్టినా మార్గదర్శకత్వం అనేది చాలా తప్పనిసరి. ఆది గురువు అయినటువంటి అందరికీ తారక మంత్రం బోధించినటువంటి సదాశివుడు గురువులందరిలో కల్లా మొట్టమొదటివాడు. మనిషి తరించాలి అంటే సాంఖ్యతారక అమనస్క పద్ధతిని ఆశ్రయించాలి అనేది ఒక సిద్ధాంతం. గురు శిష్య సాంప్రదాయంలో అనేక విధాలు, అనేక రీతులు కాలానుగుణ్యంగా ఆయా బోధా రీతులను అనుసరించి కనపడ్డప్పటికీ సామాన్యంగా కనపడేటువంటి ఏకసూత్రం సాంఖ్యతారక అమనస్క పద్ధతి. ఈ సాంఖ్యతారక అమనస్క పద్ధతికి చాలా స్పష్టమైనటువంటి విధానం అన్నమాట. ఆసేతు హిమాచలం అంటే ఋషికేశ్లో ఉన్నటువంటి ఆశ్రమాలలో మీరు వేదాంతాన్ని అభ్యసించినా, కన్యాకుమారిలో అభ్యసించినా కూడా ఈ సాంఖ్యతారక అమనస్క సూత్రాలని పాటిస్తారు. వేదాంత విచారణ కానీ, వేదాంత బోధకి కానీ ఈ సాంఖ్యతారక అమనస్క సూత్రం అనేది పట్టుకొమ్మ. విద్యారణ్యులు బోధించినటువంటి వేదాంత పంచదశి, అటువంటి వేదాంత పంచదశి కూడా కపిల మహర్షి బోధించినటువంటి సాంఖ్య దర్శన సూత్రాలని ఆధారంగా స్వీకరించి బోధించారు. అయితే ఈ విచారణ ఎడతెగక సాగుతూ ఉంటుందన్నమాట. ప్రతి సాధనలో కూడా దాని పరిమితులని గుర్తెరగడం చాలా అవసరం. ఈ సాంఖ్య విచారణ ఎప్పటికైనా పూర్తవుతుందా అంటే ఒకసారి మొదలెడితే అప్పటికి పూర్తి కాదు. అది మీరు నేర్చుకుంటున్నటువంటి పంచకోశ విచారణ, త్రివృత్కరణం అంటే అవస్థాత్రయం, గుణత్రయం, శరీరత్రయం, ఇలా మూడుగా చెప్పేటటువంటి ఎన్ని సిద్ధాంత భేదాలైనా సరే ఇవన్నీ సాంఖ్య విచారణలో భాగమే. అయితే దీనికి స్పష్టత జోడించడానికి పిండాండ పంచీకరణ, బ్రహ్మాండ పంచీకరణ, నమశివాయ పంచీకరణ, దానిని అక్షర బ్రహ్మాండ పంచీకరణ, ఆఖరికి ఈశ్వర పంచీకరణ అనేటటువంటి 4 స్పష్టమైనటువంటి బోధా విధానాలను ప్రవేశపెట్టారు. ఇదంతా కూడా సాంఖ్య విచారణే. ఇక స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ తను చతుష్టయం అని మళ్ళా జీవతనువులు, ఈశ్వర తనువులు అనేటటువంటి 2 భేదాలతో మళ్ళా ఆయా తను చతుష్టయానికి సంబంధించినటువంటి సాక్షిత్వ నిర్ణయం, ఈ లక్ష్యంతో బోధించబడుతూ ఉంటాయి సాంఖ్య విచారణ అంతా కూడా. అంటే జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యావస్థ, తురీయం, మళ్ళా ఇలా కూడా సామ్యం కోసమని చెప్పబడుతుందన్నమాట. అంటే కేవలం అలా స్థూల శరీరం అంటే సప్తధాతువులతో కూడినటువంటి నీ శరీరం గురించే చెబుతున్నారని అనుకుంటారని వ్యక్తి సమిష్టి భేదాలని, జడచేతన విమర్శని కూడా జోడించి చెబుతారన్నమాట ఈ సాంఖ్య విచారణలో. ఇలా బోధించడం వల్ల ఈ సాంఖ్య విచారణని మీరు సాంగముగా అభ్యసించడం వల్ల, ఇదంతా అభ్యాసంలో భాగమేనండి. ఈ సాంగముగా అభ్యసించడం వల్ల మీకు వనగూడే గొప్ప ప్రయోజనం ఏమిటంటే సాంఖ్యము తెలియక సంకెళ్ళు విడవు అని పెద్దల వారు. ఈ సాంఖ్యం తెలియకపోతే సంకెళ్ళు విడిపోవు. ఏమిటయా సంకెళ్ళు
అంగం అనే సంఖ్యలు, లింగం అనే సంఖ్యలు, రెండు సంఖ్యలు ఉన్నాయి. మనకేమున్నాయండి? పుట్టుకతోనే వచ్చినాయి, నువ్వు పుట్టకముందే ఉన్నాయి. అంగం అనే సంఖ్యలు, లింగం అనే సంఖ్యలు. ఈ సంఖ్యలు విడిపోయే పద్ధతిలో సాంఖ్య విచారణని చేయాలి, కానీ సంఖ్యలు బలపడే పద్ధతిలో సాంఖ్య విచారణ చేయకూడదు. నిన్నంతా పరిశీలించిన మేరకు మీరంతా బాగా చదువుతున్నట్టే కనబడుతుంది, కానీ సంఖ్యలు విడిపోతున్నట్టు కనబడాలి. కాబట్టి మీరు అధ్యయనం చేసేటప్పుడు కానీ, మిమ్మల్ని మీరు పరిశీలించుకునేటప్పుడు కానీ, ఈ జాగ్రత్త సాక్షి అయినటువంటి విశ్వడు, స్వప్న సాక్షి అయినటువంటి తైజసుడు, సుషుప్తి సాక్షి అయినటువంటి ప్రాజ్ఞుడు, తురీయ సాక్షి అయినటువంటి ప్రత్యేగాత్మ, ఇది జీవతను చతుష్టయానికి సంబంధించినటువంటి సాక్ష్యత్వం. సాక్షి అనేవాడు ఒకడా, ఇంతకీ నలుగురా? ఒకడా నలుగురా? ఒకడేనా? మరి నాలుగు చెప్తాం, అవస్థను బట్టి చెబుతున్నాం. ఇంతకీ అవస్థ అంటే ఏంటి అసలు? అస్థః అంటే స్థిరముగా ఉండుట. బాగా గుర్తుపెట్టుకోండి. అస్థః అంటే స్థిరముగా ఉండుట. అవ దిగడం, స్థిరముగా శాశ్వతముగా ఉన్నటువంటి స్థితి నుంచి దిగడం, చ్యుతి చెందడం, ఆ స్థితి పోవడం, అది అవస్థ అంటే అర్థం. ఇప్పుడు తురియాన్ని అవస్థ అనవస్థ, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యావస్థ అన్నట్లే తురియావస్థ అనవస్థ అనకూడదు. కాబట్టి దాన్ని ఏమనాలి? తురియం వరకే అనాలి, అవస్థ అనకూడదు. అర్థమైందండి? కాబట్టి తురియ సాక్షి ఎవరు? ప్రత్యేగాత్మ. జీవతను చతుష్టయానికి లక్ష్యం ఎవరయ్యా అంటే ప్రత్యేగాత్మ. అలాగే ఈశ్వరతను చతుష్టయానికి కూడా ఇదే పద్ధతిలో ఉన్నాయి. ఏమిటవి? విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత, పరమాత్మ. మరి ఆ ఈశ్వరతను చతుష్టయానికి లక్ష్యం ఎవరు? పరమాత్మ. ఈ ప్రత్యేగాత్మ, ఆ పరమాత్మ ఒక్కడే అని ఏదైతే నిరూపిస్తుందో అదే తారకం. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విడమర్చి చెప్పి మీకున్నటువంటి భ్రాంతిని తొలగించేటటువంటి ప్రయత్నం చేసేటటువంటిది సాంఖ్య విచారణ అయితే, ఈ ప్రత్యేగాత్మ, ఆ పరమాత్మ ఒక్కడే అని ఏ సాధన చేతైతే నిరూపించబడుతుందో, ఏ సూత్రం చేతైతే నిరూపించబడుతుందో దాని పేరే తారకం. ఈ తారకం యొక్క అనుభవ జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్లే నిర్ణయంగా చెప్పగలుగుతారు ఈ ప్రత్యేగాత్మ, ఆ పరమాత్మ ఎలా ఒక్కటయ్యారు. సాంఖ్య విచారణ చేసేటప్పుడు విచారణగా చెప్తాం, ఈ నాలుగు ఆ నాలుగు ఒకటే, ఇది వ్యక్తి అది సమిష్టి అని. అది మీ ఊరు అడ్రస్ చెప్పడం లాంటిది, మిమ్మల్ని వెతికి పట్టుకోవడం లాంటిది కాదనమాట. తారకము అంటే తరింపజేసేదని అర్థం. ఎక్కడి నుంచి ఎక్కడికి తరించాలి? ప్రత్యేగాత్మ నిర్ణయం నుంచి పరమాత్మ నిర్ణయం వరకు తరించాలి. అయితే మరి అమనస్కం అని ఎందుకు పెట్టవలసి వచ్చింది? మూడవదైనటువంటిది అమనస్కం. నిష్కామకర్మ చేయడం ద్వారా, నిత్య జీవితంలో అనుష్ఠానం చేయడం ద్వారా, చేయడం అంటే ఏదో మామూలు చేయడం కాదు, అది నిష్కామకర్మని అనుష్ఠాన విధిగా స్వీకరించాలి, యజ్ఞభావంతో స్వీకరించాలి. వేరే ఏ ద్రవ్య యజ్ఞాలు కానీ, లేక ఇతరత్ర భావయజ్ఞాలు కానీ, లేక కామ్యక యజ్ఞాలు కానీ ఈ నిష్కామకర్మ అనేటటువంటి యజ్ఞానికి సాటిరావు. ఈ నిష్కామకర్మ యజ్ఞాన్ని ఏ సాధకుడైతే మనోవాక్కాయములతో స్వీకరిస్తాడో, మనస్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం అనేటటువంటి ఏకత్వ దృష్టితో ఎప్పుడైతే ఆచరిస్తావో అప్పుడు ఈ నిష్కామకర్మ నీకు నిర్వాణ సుఖాన్ని అందజేస్తుంది. అంటే చిత్తవృత్తి శూన్యాన్ని అందజేస్తుంది. ఆ చిత్తవృత్తి శూన్యత్వ స్థితి పేరే నిర్వాణం. ఆ నిర్వాణ స్థితిలోనే నీ యొక్క స్వరూప జ్ఞాన ప్రకాశాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. ఆ స్వరూప జ్ఞాన ప్రకాశం పేరే ప్రత్యేగాత్మ. ఆ స్వరూప జ్ఞాన ప్రకాశ అనుభవ జ్ఞానం నీకు ఎప్పుడైతే కలిగిందో దాని పేరు ఆత్మానుభవం. ఈ స్థిరమైనటువంటి అనుభవ జ్ఞానం నీకు కలిగినప్పుడు నిర్విషయం మనః అనే దానికోసం ఇప్పుడు మీరేదో
5 ఏళ్ళు 7 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా ప్రయత్నం చేస్తున్నదంతా ఒక రెప్పపాటులో సాధించవచ్చు. కను మూసి కను తెరిచే లోపల నిర్విషయం మనః అవుతుంది. అది ఆ స్వరూప జ్ఞానం యొక్క ప్రభావం. కదలకుండా ఉండమని శాసిస్తే మళ్ళా ఆజ్ఞ ఇచ్చే వరకు కదలకుండా ఉంటాయి. ఏవైనా ఇవి అవి కాదు, ఏవైనా నీ శరీరేంద్రియ ప్రాణ మనోబుద్ధులలో ఏవైనా సరే కదలకుండా ఉండమని చెబితే అవి అలా కదలకుండా ఉంటాయి. అది ఆ స్వరూప జ్ఞానం యొక్క ప్రభావం. అందుకే ఆత్మానుభవానికి అంత ప్రాధాన్యత వచ్చింది. అయితే ఆత్మ అంగుష్ట ప్రమాణమా, ప్రకాశస్వరూపమా, సర్వవ్యాపకమా, లేక అనేక లక్షణాలు, నిత్యం శుద్ధం బుద్ధం ముక్తం సచ్చిదానందం, అనేక రకాలైనటువంటి లక్షణాలతో ఏకరువు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అయితే దేహముతో నేననే తాదాత్మ్యత అభిమానం కూడి ఉన్నప్పుడు దేహాత్మ స్వరూపుడమై ఉన్నాం. నీ జ్ఞాత అంటే అంతఃకరణ సాక్షి అయినటువంటి జ్ఞాతతో కూడి ఉన్నట్లయితే అంతరాత్మ అంటున్నాం. అదే పరముతో కూడి ఉంటే పరమాత్మ అంటున్నాం. ఒకే ఆత్మశబ్దాన్ని స్థితిభేదంగా అనుభవ జ్ఞాన సూచ్యంగా వాడబడుతుంది వేదాంతంలో. కాబట్టి దేహాత్మ, అంతరాత్మ, పరమాత్మ అనేటటువంటి మూడు లేవు, ఒకే నేను. దేనితో తాదాత్మ్యతాభిమానం కూడి ఉంటే అది నువ్వు అవుతున్నావు. తాదాత్మ్యతాభిమానం అంగముతో కూడి ఉన్నప్పుడు జీవాంతఃకరణమై జీవుడనే అభిమానం ఏర్పడి దేహాత్మస్వరూపులుగా మిగిలిపోతాం. అయితే ఈ సాంఖ్య విచారణ ద్వారా మనం చేసేటటువంటి ఈ మొత్తానికి కలిపి పృథక్కరణ అని ఒక పేరు. దీన్ని ఏమంటారండి? పృథక్కరణ అంటే అర్థం కాకుండా, తేల్చడానికి వీలు కాకుండా, గజిబిజి గందరగోళంగా, ఎన్ని సంవత్సరాలు చదివినా మిగిలిపోతూ ఉండేట్టుగా, జీవితకాలం ప్రయత్నించినా అంతూ దరి కనబడకుండా ఉన్నటువంటి దానిని పృథక్కరించి దానిని అధిగమించడానికి కావలసినటువంటి సూత్రాన్ని బోధింపజేసేట్టుగా దానిని విడివిడి భాగములుగా విభజించి అన్వయ వ్యతిరేక భేదములతో వాటిని అడ్డు తొలగింపజేసేటటువంటి ప్రయత్నం. నిజానికి అభిమానమే ఉన్న అడ్డం, వేరే ఇంకేం లేదు. ఈ అభిమానాన్ని పృథక్కరించడానికే సాంఖ్య విచారణ. కాబట్టి ఎక్కడెక్కడైతే అభిమానం, దాన్ని మళ్ళా రెండు రకాలుగా అర్థం కావడం కోసమని నేను నాది అని కొద్దిగా తెలుగు మాటల్లో అందించే ప్రయత్నం చేశారు పెద్దవాళ్ళందరూ, మహానుభావులు. అయితే చెప్పడానికి అవి రెండుగా నేను నాది అని అంటున్నాం, కానీ జీవాంతఃకరణంలో ఉన్నటువంటి ఒకే భావానికి రెండు పార్శ్వములవి. నిన్న మీ అందరితో మీ నేను ఎలా ఉందో మీ నాది ఎలా ఉందో మీకు తెలియజెప్పే ప్రయత్నం చేశాం మొట్టమొదటిలోనే. మనందరిలో ఇప్పుడు ఆ నేను నాది ఉన్నాయా లేదా? ఉన్నాయి. అర్థమైందండి? అయితే అభిమానంతో కూడుకొని ఉంటే ప్రమాదానికి కొని తెచ్చినాయి. అభిమానంతో పని లేకుండా సామాన్య స్థాయిలో కేవలం ఇంద్రియ వ్యవహారంలో, గుణ వ్యవహారంలో గుణములే గుణములతో ప్రవర్తిస్తున్నాయి, ఇంద్రియములే ఇంద్రియములతో ప్రవర్తిస్తున్నాయి, నేను ప్రవర్తించడం లేదు అనేటటువంటి లక్ష్యంలో నిలబడి చూసినట్లయితే, అభిమానాన్ని నిరసించినట్లయితే అప్పుడు ఈ సాంఖ్య విచారణ మీకు ఉపయోగపడినట్లే. అందుకనే అవస్థాత్రయాన్ని చెప్పేటప్పుడు విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, ప్రత్యేగాత్మ అని మనం సాక్షిగా చెప్పినప్పటికీ అక్కడ శాస్త్రవాక్యంలో జాగ్రత్తావస్థ యొక్క అభిమాని అంటున్నారా లేదా? ఆ అభిమాని విశ్వడు, తైజసావస్థకి అభిమాని. ఎందుకని అభిమానం అని అంటున్నారు? నిజానికి మాట్లాడితే అంటే జాగ్రత్తావస్థ యొక్క అనుభవం లేకపోతే విశ్వడనే సాక్షి నిర్ణయం ఉందా? లేదు. కాబట్టి
సాపేక్ష సాక్షి అన్నమాట. ఈ సాపేక్ష సాక్షి మొట్టమొదటి ఒక వ్యవహారానికి సాక్షిని పట్టుకునే ప్రయత్నం చేస్తే, సాక్షిత్వ నిర్ణయాన్ని అందుకునే ప్రయత్నం చేస్తే, ఆ సాక్షిత్వాన్ని నిరపేక్ష పద్ధతిగా నిలుపుకోవడానికి కావలసినటువంటి తారక మనస్కాల ఉపయోగం. తారక మనస్కాలు ఎప్పుడూ కూడా నిరపేక్ష నిర్ణయ పద్ధతి, సాంఖ్య విచారణ సాపేక్ష పద్ధతి. అంటే పిండాండ పంచీకరణలో వ్యవహరిస్తున్నటువంటి జ్ఞాత యొక్క ప్రభావాన్ని నిర్ణయించి చెప్పడం. జ్ఞాత లేకపోతే పిండాండ పంచీకరణలో ఉన్న మిగిలిన 24 ఏమీ స్వతహాగా తమంతట తాము పనిచేయలేవు. బ్రహ్మాండ పంచీకరణలో అధిష్టానంగా ఉన్నటువంటి కూటస్థ చైతన్యం కనుక ఆ మిగిలిన 24లో పనిచేయకపోయినట్లయితే అది ఏమీ పనిచేయజాలదు. ఈ రకంగా ఎక్కడికక్కడ ఇలా బోధించడం ద్వారా అధిష్టాన ఆశ్రయ పద్ధతి అంటారు. దీన్ని ఏమంటారండి? అధిష్టాన నిర్ణయం, ఆశ్రయ నిర్ణయం, ఈ రెండూ తెలుస్తాయి అక్కడ. ఇలా తెలుసుకున్న తర్వాత ఏం చేయాలంటే, ఇప్పుడు తెలుసుకుని వదిలేయడమేనా? నీ వ్యవహారాన్ని ఈ దృష్టికోణంతో చూడడం రావాలి. ఈ పంచీకరణ దృష్ట్యా నీ వ్యవహారాన్ని చూడడం రావాలి. నీ అవస్థాత్రయంలో నువ్వు చేస్తున్నటువంటి సర్వ వ్యవహారాన్ని, అన్ని కదలికలని, అన్ని స్పందనలని, అన్ని వృత్తులని, నీ అభిమానాన్ని, నీ ఉనికిని, నీ వ్యక్తీకరణని, సమస్తాన్ని ఈ పంచీకరణ దృష్ట్యా చూసినట్లయితే నీవు అధిష్టాన స్థానంలో నిలబడి మిగిలిన 24 వ్యవహరించకుండా వెనక్కి తీసుకోవడం అనేటటువంటిది చాలా ముఖ్యం. విరమించటం. ఈ వెనక్కి తీసుకోవడానికి ఏం పేరండి? విరమించడం. మనకి రమించడంలో ఉన్నటువంటి ఆసక్తి విరమించడంలో ఉండదు. అర్థమైందండి? రమించడం అంటే మనము కాని దానితో చేరిపోవడం. అర్థమైందండి? మనము కాని దాంతో చేరిపోవడం. ఎవరైనా ఉదాహరణ చెప్పగలరా? అలా దేంతో చేరిపోతున్నాము? సూర్యోదయం చూసారా? మీకు ఎప్పుడైనా కానీ ఆ సూర్యుడు నేనే అని ఎప్పుడైనా అనిపించిందా? పుట్టింది మొదలుపడి వరకు సూర్యోదయం చాలాసార్లు చూసుంటారు కదా, అవునా కాదా? ఆ సూర్యుడు నేనే అని ఎప్పుడైనా అనిపించిందా? ఎందుకని? అది నేను కాదు, ముందే నిర్ణయం చేసి పెట్టుకున్నావు. అర్థమైందండి? అసలు ఆ ఆలోచనే మనకు రాలే, అవునా కాదా? మరి అనంత బ్రహ్మాండము, అనంత విశ్వము వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ నేనని ఎట్లా నీకు తోస్తుంది? ఇప్పుడు నువ్వేం ప్రయత్నం మొదలుపెట్టావు? కళ్ళెదరకుండా కనబడుతున్న సూర్యుడు నేను కాదని ఒప్పుకుని జీవించే జీవితం నుంచి నువ్వు ఎక్కడికి చేరాలి? నీ లక్ష్యం అనంత విశ్వం ఏ ఆధార స్థితితో నడపబడుతుందో ఆ పరమాత్మ నేననే నిర్ణయాన్ని పొందడానికి ప్రయత్నాన్ని మొదలుపెట్టాం. చూడండి, ఇక్కడికి అక్కడికి ఎంత సామ్యం ఉంది. అర్థమైందండి? జ్ఞానం ఎంత నిష్కర్షగా మాట్లాడుతుందయ్యా అంటే చాలా పద్ధతులు ఉన్నాయి వీటిని విశదీకరించడానికి. వాటిలో కొద్దిగా బుద్ధగించి చెప్పేవి, పర్వాలేదులే, అలా అయినా పర్వాలేదు, ఇలా అయినా పర్వాలేదులే, తెలుసుకుంటే చాలే, కొద్దిగా తెలుసుకుంటే చాలే, ఈ మాత్రం కూడా తెలుసుకున్న వాళ్ళు ఎవరులే, ఇలాంటి పనికిరాని వాక్యాలు నన్ను అడిగితే ఆప్త వాక్యాలని నేను అన్నానండి. అవి అర్థమైందండి? ఈ సర్దుబాటు ధోరణి జ్ఞాన విచారణ చేసే సాధకుడికి పనికిరానే పనికిరాదు. ఇది నిషేధం. బాగా గుర్తుపెట్టుకోండి. మీలో ఎవరైనా సరే వచ్చే గురు పౌర్ణమికి జ్ఞాన సాధకులుగా నిలబడి మళ్ళా ఇక్కడ మాట్లాడబోతారు. మళ్ళా ఆ మాట్లాడబోయే వాళ్ళందరూ కూడా, నిన్నటి నుంచి మాట్లాడిన వాళ్ళందరినీ కూడా గమనిస్తున్నాం. మీ మాటలలో మీ సాధనా బలం, మీ అనుభవ జ్ఞానం తొంగి చూడాలి. మీ జీవితానుభవం అందులో కనపడాలి. దాన్ని చూసి వినేవాళ్ళు ఆదర్శంగా స్వీకరిస్తారు. ఇది సాధ్యమే అనేటటువంటి నిర్ణయాన్ని పొందుతారు. కేవలం పుస్తకాలలో ఉన్నటువంటి కొన్ని 10 వాక్యాలని ఏరికోరి మనం ప్రకటించినంత మాత్రాన వినేవాళ్ళందరిలోకెల్లా ఆ విశ్వాసం పరమాత్మ నేననే నిర్ణయాన్ని పొందడానికి కావలసినంతగా బలపడదు. నీకు గురువు ఎందుకు అవసరమయ్యా అంటే సజీవ సాక్ష్యం.
నీలాంటి జీవ శరీరాన్నే ధరించి ఉన్నటువంటి ఒక వ్యక్తి, నీలాగానే కనపడుతున్నటువంటి ఒక వ్యక్తి, జీవ వ్యవహారాన్ని నీ కళ్ళ ముందే చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి, అంటే నీలాగానే తింటున్నాడు, నీలాగానే ఉంటున్నాడు, నీలాగానే పడుకుంటున్నాడు, నీలాగానే అన్నీ చేస్తున్నట్టే కనపడుతున్నటువంటి ఒక వ్యక్తి ఏ నిర్ణయాన్ని పొందగలిగి ఉన్నాడయ్యా అంటే పరమాత్మ నేననేటటువంటి నిర్ణయ స్థితిలో నిలబడి ఉండి నీకు మార్గదర్శకత్వం చేయడానికి ఉపయోగపడుతున్నాడు. తనకేమీ ప్రయోజనం లేదు, ఆయనకేం అవసరం లేదు, అవకాశం కూడా లేదు. ఎందుకని? సర్వవ్యాపకమై ఉన్నటువంటి స్థితి నుంచి అత్యంత పరిమిత స్థాయికి దిగి రావాల్సిన అగత్యం లేదు. కానీ సహజముగా అందరి ఎడల కరుణ రసార్ద్ర హృదయులైనటువంటి ఆ గురుకృప వాళ్ళని ఆవేశించి ఉంటుంది కాబట్టి వాళ్ళు వారి మాటల ద్వారా, చేష్టల ద్వారా, సంజ్ఞల ద్వారా, మౌనం ద్వారా మీలో ఈ చైతన్యాన్ని మేలుకొలిపేటటువంటి ప్రయత్నం చేస్తారు. మిమ్మల్ని అందరినీ గమనిస్తున్నాం. మీరు ఏ స్థాయిలో దీన్ని అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఈ చైతన్యాన్ని మేలుకొలపడం చాలా స్థాయిలో మేలుకొలపవచ్చు, విషయ స్థాయిలో కూడా మేలుకొలపవచ్చు. విషయ వ్యవహారంలో వివేకంతో ప్రవర్తించడం కూడా అది కూడా ఒక మేలుకొలిపే. కానీ అక్కడికే నువ్వు చైతన్య దీప్తిని కనుక పొందినట్లయితే, అక్కడికే నువ్వు ఈ చైతన్య స్ఫూర్తిని పొందినట్లయితే దీన్ని కొనసాగింపజేసుకోవడానికి నీ దగ్గర ఉన్నటువంటి సాధనా బలం, సాధన సంపత్తి సరిపోయే అవకాశం తక్కువ. కాబట్టి గురు పౌర్ణమి యొక్క ఉద్దేశం ఏమిటయ్యా అంటే ఇవాళ ఈ గురు పౌర్ణమి సందర్భంగా పొందినటువంటి సామర్థ్యాన్ని నీవు నీ నిజ జీవితంలో జీవించి అనుభవ జ్ఞానంగా మరల్చుకొని మార్చుకొని మరల వచ్చే గురు పౌర్ణమికి ఇంతకంటే ఉన్నతతరమైనటువంటి చైతన్య స్ఫూర్తిని పొందడానికి సిద్ధపడి ఆ తహతో, ఆ తపనతో, ఆ తీవ్రమైనటువంటి స్థితిలో రావాలి. గురువు దగ్గరికి నువ్వు ఎప్పుడైనా వెళ్ళు, అదే ఆ రోజే గురు పౌర్ణమి, ప్రత్యేకంగా పౌర్ణమి ఎత్తుకు రావక్కర్లే. కానీ నువ్వు వచ్చేటప్పుడు ఏముండాలి నీ దగ్గర? నువ్వేం పొందదలుచుకున్నావో ఆ స్పష్టత ఉండాలి నీ దగ్గర. నీ యొక్క అనుభవాన్ని, నువ్వు పొందదలుచుకున్నటువంటి దాని యొక్క తపనని నీ అంతరంగాన్ని ఆవేశించి ఉన్నట్లయితే ఆ స్థితిని గమనించి బోధిస్తాడు. ఆ స్థితిలో నుంచి నువ్వు బయటపడడానికి కావలసినటువంటి శక్తిని తన యొక్క దర్శన, స్పర్శన, సంభాషణల ద్వారా నీకు అందిస్తాడు. నిజానికి సూటిగా చెప్పాలి అంటే ఈ విధానం సరి అయింది కాదు. కాకపోతే అంతకంటే అవతల ఉన్నటువంటి దాన్ని సరాసరి పట్టుకునేటంత సామర్థ్యం అందరి దగ్గర ఉండదు. కాబట్టి ఈ అభినివేశం, ఈ ఒక నాటకాన్ని, ఈ ఒక రోల్ ప్లే గురువు ప్రదర్శిస్తాడు తాత్కాలికంగా. అది నీ అభివృద్ధి కొరకు, నీ ఉద్ధరణ కొరకు. ఎలా అంటే స్వాత్మ అనుగ్రహం ఎంత అవసరమో సద్గురు కృప కూడా అంతే అవసరం. మరి ఇలా చెప్తున్నారు కదండి, నాలో ఉన్నటువంటి ఆత్మ యొక్క అనుగ్రహము నాకు కావాలి, సద్గురు కృప కావాలి. మరి ఈశ్వర కృప అక్కర్లేదా? పరమాత్మ యొక్క కృప అవసరం లేదా? అది కావాలి. ఇప్పుడు నేను దేనికోసం ప్రయత్నించాలి ఈ మూడిట్లో అన్న మీమాంస అవసరం లేదు. అర్థమైందండి? ఎందుకంటే స్వాత్మ అనుగ్రహం అనేది తీవ్ర మోక్షేచ్ఛ చేత, తీవ్ర వైరాగ్యం చేత సాధించబడుతుంది. ఈ రెండు లక్షణాలు లేకపోతే ఎన్ని ఉన్నా స్వాత్మ అనుగ్రహం లభించదు. అది లభించకపోతే నువ్వెన్ని కష్టాలు పడ్డా, నేను సాధనలు అన్నప్పుడు ఈ స్వాత్మ అనుగ్రహం ఉంటేనే అది సాధన అవుతుంది. ఈ స్వాత్మ అనుగ్రహం అంటే తీవ్ర వైరాగ్యం, తీవ్ర మోక్షేచ్ఛ లేనటువంటి వాడు పడేవన్నీ కష్టాల కిందే లెక్క, అవి సాధనలు కావు. అందుకే ఇందాక నేను మొదట్లో లేని కష్టాలని చెప్పాను. ఎవరికైతే ఈ జన్మలోనే మోక్షాన్ని సాధించాలి, ఈ అరుదైనటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి, మరల ఈ చక్ర భ్రమణాన్ని కొనసాగించకూడదు, ఈ సావు పుట్టుకలు అనేటటువంటిదే మొట్టమొదటి సమస్య నేను పరిష్కరించవలసింది అని నిద్రపోయేటప్పుడు, మరణం వచ్చేటప్పుడు, నిద్ర వచ్చేదాకా, చచ్చేదాకా ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలట. ఏమిటది? లేనిది ఎరుక, ఉన్నది బయలు అని పెద్దలవారు.
బయలన్నది ఎందుకు చెప్తున్నారంటే అది స్థిరానికి సూచిక, దాంట్లో మార్పు లేని స్థితి అని అర్థం, మిగిలిందంతా మారేది అని అర్థం. ఆ ఎరుకని మళ్ళా నీకు అర్థం కావడం కోసమని అంగమని లింగమని దాంట్లో మళ్ళీ ఏదో రకరకాలవన్నీ జీవులని ఈశ్వరులని జగత్తని రకరకాలుగా చెప్పాలి. అయితే నీవు స్వానుభవ జ్ఞానంతో ఎదుగుతూ తారక సూత్రం యొక్క అనుభవ జ్ఞానాన్ని కనుక నువ్వు పొందినట్లయితే ప్రత్యక్ పరమాత్మల అభిన్నులు అనేటటువంటి బ్రహ్మజ్ఞాన నిర్ణయం. ఇందాక నుంచి ఇవాళ ఉదయం మాట్లాడిన వారెవరో మహావాక్యాల ప్రస్తావన తెచ్చారు. ఆ 4 మహావాక్యాల యొక్క అనుభవ జ్ఞానం నేను ఎక్కడికి తీసుకెళ్లి విడిచిపెడుతుందంటే ప్రత్యక్ పరమాత్మల అభిన్నులు, వేరు కాదు అనేటటువంటి అనుభవ జ్ఞాన స్థితిలో విడిచిపెడుతుంది. నేను ఎందుకు మాటి మాటికి అనుభవ జ్ఞానం అని నొక్కుతున్నానంటే చదవటమో తెలుసుకోవడమో వినటమో సరిపోదు, అది లవలేశం, ఆవగింజంతా. ఎందుకంటే మీకు తెలియడం కోసమని చిన్న పోలిక చెప్తాను, ఎందుకంటే పోలిక చెప్పకపోతే తెలుసుకోలేని దశలో ఉన్నారు కాబట్టి. సాంఖ్య విచారణలో చేసినటువంటి సమస్త ప్రయత్నము కూడా తారకములో లవలేశం. అర్థమైందండి? అంటే తారకమే ప్రధానం, కానీ సాంఖ్య విచారణ లేక తారకం ఎప్పటికీ నిలబడదు. ఆ తారకం యొక్క అనుభవ జ్ఞానం ఏదైతే ఉందో అది అమనస్క స్థితిలో లవలేశం. ఇంత భేదం ఉంది ఈ మూడింటి మధ్య. ఎందుకని అలా చెప్తున్నారయ్యా అంటే అమనస్కం అనేది స్థిరం, శాశ్వతం, పరిణామరహితం. ఎన్నైతే వేదాంతంలో చర్చించబడుతున్నాయో అవన్నీ కూడా రహితం, అది అమనస్కం అంటే. కాబట్టి మీ నిత్య జీవిత జీవనానుసంధానంలో ప్రతి క్షణము ప్రతి రెప్పపాటు అత్యంత విలువైనది. లక్ష్యం కోసమే పరిశ్రమించడం కోసం వచ్చినటువంటి జీవితం, సాధనయే పరమ అవధి అనేటటువంటి కఠినమైనటువంటి నిర్ణయాన్ని స్వీకరించాలి. వజ్ర కఠోరమైనటువంటి మనస్సు ఉండాలి, సింహ హృదయం ఉండాలి. తాత్కాలికంగా వచ్చిపోయేటటువంటి మా ఆయన కోపడ్డాడు, మా ఆవిడ సరిగా వినలేదు, మా పిల్లలు నాకు అనువుగా లేరు, ఏవో రకరకాలు నిన్న నుంచి ఎంతోమంది యొక్క జీవితాలు వాళ్ళు నోరు తెరిస్తే చెప్పేవన్నీ ఏమిటయా అంటే ఇలాంటివే. నేను అక్కడికి వెళ్ళానండి, అక్కడ అలా జరిగిందండి, ఇక్కడ ఇలా జరిగిందండి, అలా జరిగిన దాంట్లో నేను అలా అనుకున్నానండి, ఇది కరెక్టేనండి. ఇది ఏ స్థాయిలోదండి? ఇది ఇప్పుడు నిర్ణయం ఏ స్థాయిలో ఉంది? నువ్వు పొందవలసినటువంటి లక్ష్యం ఏ స్థాయిలో ఉంది? కాబట్టి మీరిలా అడిగినంత కాలం బాగా గుర్తుపెట్టుకోండి. అంటే నేను 15 ఏళ్ళ నుంచి చూస్తున్నా, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక సంవత్సరం కాదు, 15 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఈ 15 సంవత్సరాలలో కేవల జ్ఞాన పద్ధతిగా, ఇందాక మాట్లాడినప్పుడు ఈ కేవల జ్ఞానం అన్న పదాన్ని వాడారండి. కేవల జ్ఞాన నిర్ణయాన్ని పొందడం కోసం మాత్రమే వచ్చే వాళ్ళకి ఉపయోగపడేది సద్గురు కృప. మిగిలినదంతా స్వాత్మ అనుగ్రహమే. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు 3 గుణాలను అధిగమించాలన్నా లేకపోతే ఇంకేదో రకరకాలు, అంటే జ్ఞాత యొక్క వ్యవహార స్థాయిని విచారించి అధిగమించడానికి కావలసిన సమస్తము కూడా స్వాత్మ అనుగ్రహమే. అక్కడ గురువు చేసే సహాయం నిజానికి మాట్లాడితే సరాసరి సహాయం చేసేది ఏమి లేదు. అక్కడ కేవలం మీకు ఒక దీపాన్ని పెట్టి చూపెట్టడం అంతే. కొద్దిగా తెలుసుకోలేకపోతున్నామని తెలుసుకోవడానికి కావలసినటువంటి ప్రోత్బలాన్ని అందించడం, నీలో ఆ ఉత్సాహాన్ని రేకెత్తించడం, సాధన దిశగా మొదటి అడుగులు వేయించే ప్రయత్నం. యథార్థంగా సద్గురు కృపని అందుకోవాలి అంటే జ్ఞాత కూటస్థుడు రెండూ ఒకటే ఎలాగా అనేటటువంటి తీవ్రమైనటువంటి స్థితిలో వచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళకి దగ్గర నుంచి మొదలవుతుంది సద్గురు కృప. ఇక మూడవది ఏం కావాలి? పరమాత్మ కృప. ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తి విధానమని అన్ని బోధనలలో కూడా ఉత్కృష్టమైనటువంటి బోధనా పద్ధతిని సూచించడానికి ఈ పదాన్ని సూచిస్తుంది. కాబట్టి పరమాత్మ నిర్ణయాన్ని స్థిరంగా నిలపడానికి, ఆ పరమాత్మ నిర్ణయ స్థితిలో ఉన్నటువంటి లోటుపాట్లు
అనంత విశ్వ వ్యవహార నిర్ణయంలో ఉన్నటువంటి లోటుపాట్లు, అనంత విశ్వ వ్యవహారం ఎలా లేదో నిరూపించేటటువంటి కేవల జ్ఞానం. ఇది కేవల జ్ఞానం అంటే. అట్టి కేవల జ్ఞానాన్ని అందుకోవడానికి ఉపయోగపడేది ఏదైతే ఉన్నదో దాని పేరే దక్షిణామూర్తి విధానం, దాని పేరే మౌన వ్యాఖ్య. మౌన వ్యాఖ్య ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం వరిశిష్టాం దేవ సదృశిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రం ఆనందరూపం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి. ఆశ్రయించిన వాళ్ళెవరయ్యా? బ్రహ్మనిష్ఠులు. బోధించే ఆయన ఎవరయ్యా? పరబ్రహ్మము. ఏం బోధిస్తాడు? మౌన వ్యాఖ్య. వ్యాఖ్య అంటే అర్థం ఏమిటంటే విశేషేణ ఆఖ్యానైతే ఇది వ్యాఖ్య అంటే మనం మాట్లాడే దాని వెనక ఒక లక్ష్యార్థం ఉంది, ఈ శబ్దార్థం వెనకాల ఒక సూచన ఉంది, ఆ సూచన గురించి చెప్పేటటువంటి విధానం. అంతేగాని ఆయన ఏదో తత్వమసిని సూచించేటటువంటి చిన్ముద్రని చూపెట్టాడండి, నాకంతా అర్థమైపోయిందండి అనేటటువంటి బాహ్య అర్థాన్ని స్వీకరించమని కాదు. నిజానికి గురు హృదయంలో కనుక నీవు స్థానాన్ని సంపాదించినట్లయితే, గురువు ఏ స్థితిలో అయితే ఈ పరమాత్మ స్థితిని, పరబ్రహ్మ స్థితిని అనుభవిస్తున్నాడో ఆ స్థితిని నీవు కూడా అనుభవించవచ్చు. అంటే గురు శిష్యులు ఏకమయ్యేటటువంటి పద్ధతిలో మాత్రమే ఈ మౌన వ్యాఖ్య సాధ్యమవుతుంది. అంటే అవాంగ్మానస గోచరమని నువ్వు చెబుతున్నటువంటి ఈ పరమాత్మ స్థితిని ఇంద్రియములతో బోధించడానికి వీలు కాదన్నమాట. కాబట్టి నువ్వు ఆ అనుభవ జ్ఞానం పొందాలి కదా, ఆ నిర్ణయాన్ని పొందాలి కదా, ఆ వస్తు నిశ్చయ జ్ఞానాన్ని పొందాలి కదా, ఎరుక లేదని నిరూపించబడాలి కదా. ఆ పొందటం కోసమని గురు శిష్యుల ఐక్యతా సిద్ధి ఒకటే సాధనమయం. అటువంటి ఐక్యతా సిద్ధిని ఎప్పుడైతే నీవు పొందుతావో అప్పుడు ఆ కేవల జ్ఞానాన్ని సాధించడానికి, కేవల జ్ఞానానుభవాన్ని పొందడానికి అర్హతను సంపాదిస్తాం. ఆ మౌన వ్యాఖ్య అర్థమయ్యేటటువంటి స్థితి వస్తుంది. కాబట్టి గురువు గారు కనపడగానే అందరూ చేసే పని ఏమిటంటే పాదాల మీద పడిపోవడం. గురుపాదములు నన్ను ఎవరు అడిగారు, ఇందా కూడా ఉదయం ఎవరో స్వామివారిని అడుగుతున్నారు, ఏమిటండి అంటే తతర్కిం తతర్కిం గురోరంఘ్రి పద్మే తతర్కిం తతర్కిం అనాత్మశ్రీ విగర్హణం అని ఆదిశంకరులు చేసినటువంటి ఈ గురుపాదములను ఆశ్రయించడం అంటే అర్థం కళ్ళెదురకుండా కనబడుతున్నటువంటి ఓ పటమో ఒక విగ్రహమో లేక సశరీరులైన వారి పాదముల మీద పడిపోవడం కాదు. నీవు ఎలా జీవిస్తే గురువు హృదయంలో స్థానాన్ని సంపాదించగలుగుతావో అలా జీవించడమే వాళ్ళు గమనించేది. నీ జీవనాన్ని గమనిస్తారు, నీలో ఉన్నటువంటి తీవ్ర మోక్షేచ్ఛని గమనిస్తారు, నీలో ఉన్నటువంటి కేవల జ్ఞానాన్ని పొందడానికి కావలసినటువంటి తహని గమనిస్తారు, నీవు సాధిస్తున్నటువంటి మార్పుని గమనిస్తారు. దివ్య జ్ఞాన పరిధిలో దైవీ ప్రణాళికలో భాగం అవ్వడానికి నీవు చేస్తున్నటువంటి త్యాగశీలతని గమనిస్తారు. ఇవి చాలా ముఖ్యం. త్యాగం లేనిదే అమృతత్వం సిద్ధించదు. కాబట్టి మీరందరూ కూడా వీటన్నింటికీ కలిపి ఒకే పేరుందండి, సల్లక్షణములు. వీటన్నింటినీ కలిపి ఏమంటారండి? సల్లక్షణములు. ఆ సల్లక్షణములని మీ నిజ జీవితంలో కలిగి ఉండాలి. గురువుని ఆశ్రయిస్తున్నావంటే నీలో ఎటువంటి స్థితి ఉండాలి అంటే నది కడలిలో ప్రవేశించేటప్పుడు ఎలా ప్రవేశిస్తుందో అటువంటి హృదయ స్థితి ఉండాలి. అటువంటి తాదాత్మ్యత అనుభూతిని నువ్వు పొందాలి. నీవు లేవు, గురువు మాత్రమే ఉన్నాడు. నీవు లేవు, ఈశ్వరుడు మాత్రమే ఉన్నాడు. నీవు లేవు, పరమాత్మ మాత్రమే ఉన్నాడు అనేటటువంటి తాదాత్మ్యత అనుభూతిని నీవు ఎప్పుడైతే పొందుతావో అప్పుడు
నీవు కేవల జ్ఞానాన్ని పొందడానికి సంసిద్ధతను పొందుతావు. ఇది నిరపేక్ష పద్ధతి. సాపేక్ష పద్ధతి ముందే చెప్పాం, మళ్ళీ దాని గురించి చెప్పాం. నిర్ణయంగా నిన్న కూడా చెప్పా, నిర్ణయం 2 పద్ధతులు: వస్తునిశ్చయ జ్ఞానము, విపర్యయ జ్ఞానము. సాపేక్ష పద్ధతి అంతా విపర్యయ జ్ఞానం. అక్కడంతా అనేక తీరులో బోధించవలసినటువంటి విధి విధానాలన్నీ ఉంటాయి. వస్తునిశ్చయ జ్ఞానం అనేటటువంటి కేవల జ్ఞాన పద్ధతిలో లింగాంగ భంగం ఎట్లా అవుతుందో మాత్రమే అనుభూతి కలిగేట్లు చేస్తారు. లింగ విచారణ, అంగ విచారణ, విచారణాశీలతకు సంబంధించినటువంటి అంశాలు అక్కడ ఏముండవు. కేవలం సూచ్యర్థకములైనటువంటి లక్ష్యాన్ని సూచించేటటువంటి 1-2 మాటలు మాత్రమే ఉచ్చరిస్తారు. ఒకతో ఆ మాటలు కూడా అవసరం లేదు. వారి యొక్క కను సైగలే సరిపోతాయి, వారి యొక్క మౌనమే సరిపోతుంది. వారి మౌనాన్ని అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి అర్హతను నువ్వు సంపాదించావు. కాబట్టి మీరందరూ కూడా గురువుని ఆశ్రయించడం అంటే దాంట్లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, దానివల్ల వనగూరేటటువంటి పరమ ప్రయోజనాన్ని, పరమును తెలుసుకునేటటువంటి ప్రయోజనం, పరములో నీవు స్థిరపడేటటువంటి ప్రయోజనం, ఆ విధిగా ఆ లక్ష్యం దిశగా మీరందరూ జీవితంలో సాధించాలని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు.